హుహు. వారసత్వం పరంగా. ఓకే. వ్యాపారాలు ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి మీ ఆవిడ చూసుకునేటట్టు సెట్ చేసుకోమని చెప్పారు. హ్మ్. అయితే షర్మిల ఫీలింగ్ ఏంటంటే హ్మ్. తను రాజకీయం చూసుకునేటప్పుడు వ్యాపారాలు నాకు వదిలేయాలి కదా అనేటట్టు. అది. అవును. లేదా వ్యాపారాలు తను చూసుకునేటట్టయితే నన్ను రాజకీయాలు ముందు పెట్టాలి కదా అన్నట్టు షర్మిల ఫీలింగ్. హ్మ్. నా తండ్రి నుంచి కుటుంబ ఆస్తిలో వాటాకి హ్మ్. సంబంధించి ఆమె కోరుకునేది ఏంటి? రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నటువంటి సందర్భంలో వచ్చినటువంటి పెట్టుబడుల నుంచి వ్యాపారాలు పెట్టాడు కాబట్టి హ్మ్. ఈ టోటల్ ప్రాపర్టీస్లో తనకి 50% అనే రూట్లో తను ఆలోచిస్తుంది. హ్మ్. జగన్మోహన్ రెడ్డి లెక్క ఏంటి? రాజశేఖర రెడ్డి బతికున్నప్పుడే ఆస్తులు పంపకం చేసేసాడు. హ్మ్. అటు వివేకానంద రెడ్డి వాటా వివేకానంద రెడ్డికి, అంటే హ్మ్. అన్నా తమ్ముళ్ళ వాటా వాళ్ళిద్దరు హ్మ్. హ్మ్. అవును. వాళ్ళకి ఇచ్చేసేసాడు. హ్మ్. హ్మ్. అక్కడ వివేకానంద రెడ్డికి ఒక్కతే కూతురు కాబట్టి ప్రాబ్లం లేదు. హ్మ్. ఇక్కడ 3 వాటాలుగా చేసుకొచ్చాడు. హ్మ్. ఒకటి విజయమ్మకి, ఒకటి జగన్మోహన్ రెడ్డికి, ఒకటి షర్మిలకి. ఆ ఆస్తుల వాటా అమ్మాయికి ఇచ్చేసాను కదా అనేది జగన్ లెక్క. అవును. హ్మ్. అందులో కొన్ని సాక్షిలో పెట్టుబడులు లాంటివి కూడా ఉన్నాయన్నమాట. హ్మ్. ఆమెకు వాటా, హ్మ్. సాక్షిలో వాటా లాంటివి కూడా ఉన్నాయి. హ్మ్. అవన్నీ అట్లా కాదు, టోటల్లో నాకు 50-50 రావాలంటది అమ్మాయి. హ్మ్. అది ఇతను అంగీకరించట్లేదు. హ్మ్. అంటే ఆస్తిలోనూ నాకు వాటా రావట్లేదు, హ్మ్. ఏది మొత్తం మీద కావాలంటే, హ్మ్. రాజకీయంలోనూ వాటా రానివ్వట్లేదు అన్నటువంటిది అమ్మాయి మాట్లాడే మాట. హ్మ్. అదే కదా వివిధ చోట్ల సందర్భాల్లో మాట్లాడుకొచ్చింది. అవును. కాబట్టి ప్రజలు డిసైడ్ చేయాలి హ్మ్. అదేంటనేది. హ్మ్. చట్ట ప్రకారం అయితే వ్యాలిడ్ కాదు. అవును. హ్మ్. కానీ ఎంతవరకు అంటే ఒక 1,00,000